బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకే కుప్పకూలింది. ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ దాదాపు దూరమయ్యాయి. జైస్వాల్ 84, పంత్ 30 పరుగులతో రాణించారు. జైస్వాల్, పంత్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తీసిన కమిన్స్, బౌలాండ్ చెరో 3 వికెట్లు తీయగా స్టార్క్, లయన్ హెడ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకే కుప్పకూలింది. ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ దాదాపు దూరమయ్యాయి. జైస్వాల్ 84, పంత్ 30 పరుగులతో రాణించారు. జైస్వాల్, పంత్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తీసిన కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీయగా స్టార్క్, లయన్ హెడ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకే కుప్పకూలింది. ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ దాదాపు దూరమయ్యాయి. జైస్వాల్ 84, పంత్ 30 పరుగులతో రాణించారు. జైస్వాల్, పంత్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తీసిన కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీయగా స్టార్క్, లయన్ హెడ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకే కుప్పకూలింది. ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ దాదాపు దూరమయ్యాయి. జైస్వాల్ 84, పంత్ 30 పరుగులతో రాణించారు. జైస్వాల్, పంత్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తీసిన కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీయగా స్టార్క్, లయన్ హెడ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి మోహన్ స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మోహన్ గారు చెప్పండి, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయినట్లుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చాలా పువర్ బ్యాటింగ్ అండి. ఒక దినం కూడా మనం బ్యాటింగ్ చేయబోతే మనం 184 రన్స్ తోటి ఓడిపోయినాము. 2-1 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ 2 అండ్ ఇండియా 1 దీంట్లో ఉండదు. బట్ ఫైనల్ టెస్ట్ చూడాలా. బట్ ఈ రోజు ఓన్లీ జైస్వాల్ 84 రన్స్ తోటి ఒక బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. రిషబ్ పంత్ 30 అండ్ మెయిన్ బ్యాట్స్మెన్ కోహ్లీ వీళ్ళంతా అవుట్ అయినాక వాళ్ళ బౌలింగ్ మనం తట్టుకోలేకపోయినాం. కమింగ్స్
3 for 28, and Poland and Latin Lahan, okay, 2 wickets last wicket to తీసి ఆయన ఒక fantastic victory for Australia అని చెప్పొచ్చు. 184 runs పెద్ద విక్టరీ అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాకి, అండ్ అది కూడా మెల్బోర్న్ లో. అండ్ ఇండియా పూర్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మోహన్ గారు, నిలదొక్కుకోవాల్సిన టాప్ ఆర్డర్ వైఫల్యాన్ని ఎలా చూడాలని? అంటే టాప్ బ్యాట్స్మెన్ వికెట్ పైన ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు కమింగ్స్ ఒక మంచి బౌలింగ్ తోటి వాళ్ళని అవుట్ చేశారు. అండ్ స్పెషల్లీ ఒక ఓవర్లోనే 2 మెయిన్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు. ఈవెన్ రాహుల్ కూడా అవుట్ అయ్యారు. బట్ 184 runs ఆస్ట్రేలియా విన్నింగ్ ఆన్ ద ఫైనల్ డే, అంటే మనం ఒక్క దినం కూడా ఆడలేకపోయినామంటే పూర్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు మనం. And 184 runs victory for Australia is a very big victory. Okay, thank you, Mohan Garu.